వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు. సో సార్తో మనం ఈరోజు ఎందుకున్నామంటే చాలామంది ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. అదే అండి. అంటే ఆ టైంలో త్వరగా అంటే పార్ట్నర్ని కలిసే ముందరనే వీర్యం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది? ఈ ఎట్లాంటి హోమ్ రెమెడీస్ వాడితే ఇది రాకుండా కొంచెం టైం బీయింగ్ని కూడా పెంచుకోవచ్చు? ఈ విషయాలని సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ చాలా మంది మగవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఎందుకంటే పార్ట్నర్తో కలవాలి అనుకుంటారు. కలిస్తే కనీసం ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు చేస్తే సో కొంచెం సాటిస్ఫైడ్. అవునండి. సో మనము అంటే ఇంటర్ కోర్స్కి వెళ్ళే ముందరనే ఆ వీర్యం బయటకు వచ్చేస్తే వాళ్ళు ఇంకా తర్వాత ఏం చెయ్యలేరు. వైఫ్ కూడా తను ఏమనుకుంటుందో తెలియదు. సో ఈ ప్రాబ్లంతో ఫేస్ భయపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి హోమ్ రెమెడీ ఫస్ట్ చిట్కాతో స్టార్ట్ చేద్దాం సార్. ఫస్ట్ హోమ్ రెమెడీ చెప్తాను సార్. దాని తర్వాత ఒక బోనస్ టిప్ చెప్తాను మీకు. ఓకే. ఒక టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నిక్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటే సక్సెస్ఫుల్ ఉంటుంది ఆ టెక్నిక్. ఓకే సార్. ఫస్ట్ హోమ్ రెమెడీ. హోమ్ రెమెడీ అంటే ఏంటి? మన ఇంట్లో కూడా దొరకాలి. హోమ్ రెమెడీ అంటే సో దాని బెస్ట్ హోమ్ రెమెడీ ఏంటంటే, నేను ప్రూవన్ నా పేషెంట్లో చాలా పేషెంట్లో ఇది మంచిగా పనిచేసింది. పాలకూర అండి. పాలకూర సరే, మనం అందరం పప్పులో కూడా వేసుకుంటాం. అవును, అదే కదా, పాలకూర పప్పులో వేసుకోవడం. కానీ జనాలు అదే అనుకుంటారు, పాలకూర నేను పప్పులో వేసుకోవడం వల్ల అన్నీ వస్తుందని. అది కాదు. సో పాలకూరని మంచిగా స్టీమ్ చేయండి. ఒక 15-20 నిమిషాలు ఉడకబెట్టాలి. బాగా ఉడకబెట్టి దాన్ని బ్లెండర్లో వేయండి, లేదా మిక్సర్ గ్రైండర్లో వేయండి. వేసేసి జీలకర్ర వేయండి. ఆ జీలకర్ర వేసేసి దానికి కొంచెం లెమన్ జ్యూస్ వేయండి. దాని తర్వాత దానికి పంకిన్ సీడ్స్ వేయండి. పంకిన్ సీడ్స్ వేయండి. జింజర్ ముక్కలు కొన్ని వేయండి. జింజర్ ముక్కలు వేసేసి దాంట్లో మీరు టేస్ట్ కోసము హనీ వేయవచ్చు. సో హనీ వేసేసి, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు సార్? హనీ వల్ల షుగర్కి ఏం ప్రాబ్లం లేదు సార్. సో అది వేసేసి మంచి స్మూదీ చేయవచ్చు. సో మంచిగా ఒక స్మూదీ చేసేసి మీరు తాగారనుకోండి, సో దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే, ఇలా రోజు తాగడం వల్ల మన సిస్టమ్ అంతా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోతుంది. దాన్ని డీటాక్సిఫికేషన్ అంటారు. అంటే న్యాచురల్ డీటాక్సిఫైయర్ ఇది. సో న్యాచురల్ డీటాక్సిఫికేషన్ వల్ల ఏమవుతుంది? సో మన ప్రతి బ్లడ్ ఆర్టరీస్ లో బ్లడ్ సప్లై అనేది మంచిగా అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ సూపర్ అవుతుంది. సూపర్ అవడం వల్ల న్యాచురల్ గా ఏమవుతుంది అంటే ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది తగ్గిపోతుంది. రెండోది, ఈ పాలకూరలో ఏముంటుంది అంటే ఒక కెమికల్ ఉంటుంది. అంటే ఒక న్యాచురల్ గా వచ్చే ఒక కెమికల్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ ప్లస్ నైట్రిక్ ఆక్సైడ్. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన నర్వ్ స్ట్రెంథనింగ్ చేసేస్తుంది. దాంతో పాటు దీంట్లో ఐరన్ ఉంటుంది. సో ఐరన్ కూడా మన నర్వ్ కి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కలిపి మన నరాలకి స్ట్రెంత్ ఇచ్చేస్తుంది. అందుకే సెక్షువల్ ప్రాబ్లం అంటే నరాల బలహీనత అంటారు. ఎందుకంటే మెయిన్ అక్కడ నరాలే వీక్ అయిపోతాయి. సో ఈ స్మూతీ డైరెక్ట్ మీ నరాల మీద పనిచేసి న్యాచురల్ గా మీ టైం పీరియడ్ అనేది బాగా మంచిగా చేస్తుంది. సో ఇది ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో యాజ్ అ డీటాక్సిఫైయర్, మహిళలు కూడా వాడచ్చు. ఎందుకంటే మహిళలు వాడితే వాళ్ళ గట్ సిస్టమ్ హెల్దీగా ఉంటది. అవునండి. మగవారు వాడితే ఆటోమేటిక్ గా. అవునండి. దీనివల్ల ఇంకోటి, మహిళల్లో ఫీమేల్ సెక్షువల్ సిస్టమ్ లో కూడా హెల్ప్ అవుట్ చేస్తుంది. మహిళల్లో డ్రైనెస్ వస్తుంది, వెజైనల్ డ్రైనెస్ అంటాము. ఆ డ్రైనెస్ ఉన్న వాళ్ళు ఇలాంటి జ్యూస్ తాగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ డీటాక్సిఫై బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేసి ఆ డ్రైనెస్ కూడా తగ్గిస్తుందండి. వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సార్, అసలు అంటే త్వరగా ఏదైతే ఇంటర్ కోర్స్ స్టార్ట్ అయ్యే ముందరనే ఇలా వీర్యం పడిపోతుంది కదా, సో దీనికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా త్వరగా బయటికి వచ్చేయడం? అవునండి, దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ రీజన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. చాలా మగవాళ్ళు ఏంటంటే ఇంకా దొరికింది నాకు, ఇంకా ఇప్పుడు ఆట ఆడుకోవాలని చెప్పేసి అనుకుంటారు, కానీ ఆట అయిపోతుంది ఆడికి. ఆ ఎగ్జైట్మెంట్ లో బాగా ఎగ్జైటబుల్ ఉంటారు. ఎగ్జైట్మెంట్ లో వాళ్ళు పోయి కలవడానికి స్టార్ట్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఇవన్నీ వల్ల పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చేసి వాళ్ళు ఏమవుతుందంటే ఇమీడియట్ గా ఎజాకులేట్ అయిపోతారు. అదొక రీజన్. రెండోది, అక్కడ ఉండే నరాలు వీక్ అవడము. ఆ నరాలు వీక్ ఎందుకు అవుతాయి అంటే మనకి బీపీ ఉండడం వల్ల, షుగర్ ఉండడం వల్ల, లేదా సమ్ టైమ్స్ ఈ
లంబార్ స్పాండిలైసిస్ అంటాం, ఓకే. అంటే బ్యాక్ ఇంజరీ అవ్వడం వల్ల, ఓకే. బ్యాక్ యాక్సిడెంట్ ఏమైనా అవ్వడం వల్ల, ఇవన్నీ వల్ల కూడా నరాల అంటే మనం బైక్ కూడా మనం బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఆ. ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్ లో ఉంటాం కదా సార్, దాని వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే మీరు డైలీ స్మూత్ రోడ్ లో పోతే ఏమీ కాదు, కానీ డైలీ ఎలా ఉంటాయి రోడ్లు మన ఇండియాలో, హంప్స్ గిమ్స్ అవన్నీ ఉంటాయి. ఆ గొంతులో పడడం వల్ల ఏమవుతుంది, నరాల మీద, మెయిన్ ఈ పెల్విక్ ఫ్లోర్ నుంచి వచ్చే నరాల మీదనే ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ పడడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకే సార్, హోమియోపతిలో అవునండి. దీనికి ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి? సో పేషెంట్ వస్తే మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారా, అది తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. అవును సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతిలో ఒక అర్జెంటమ్ నైట్రికమ్ అనే ఒక మెడిసిన్ ఉందండి, నైట్రిక్ యాసిడ్, అర్జెంటమ్ నైట్రికమ్. సో ఆ అర్జెంటమ్ నైట్రికమ్ ఇంతకుముందే మనం డిస్కస్ చేసాము, ఆ పాలక్లో నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది, సేమ్ అలాగే దాని నుంచి తయారు చేసిన ఒక అర్జెంటమ్ నైట్రికమ్ అనే మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ మెయిన్ మీ మైండ్ ప్లస్ ఈ నరాల మీద యాక్ట్ చేసేసి మీ స్ట్రెంథనింగ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో నేను ఇచ్చిన అర్జెంటైమ్ నైట్రికమ్ ఒక్క మెడిసిన్ తీసుకున్న పేషెంట్ వాళ్ళ టైం పీరియడ్ 5 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు ఇంప్రూవ్ అయిన చాలా కేసెస్ ఉన్నాయండి. సో న్యాచురల్గా మనం ఇలాంటి మెడిసిన్ యూస్ చేయడం వల్ల న్యాచురల్గా మన పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు అండి. సార్ పేషెంట్ వచ్చారు సార్, అతనికి ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు? నేను పేషెంట్ అనుకోండి, సో నాకు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాబ్లం ఏంటి, నిజంగానే సైకలాజికల్ కాజ్ ఉందా, స్ట్రెస్ ఉంటే ఫస్ట్ మీకు నేను ఏం చెప్తానంటే ఫస్ట్ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. రెండోది, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒబేస్ ఉన్నారంటే నేను మీకు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయమని చెప్తాను. ఒబేస్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుందా? ఒబేసిటీ ఉండే వాళ్ళు 195 మందికి ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే ఒబేస్ ఉండడం వల్ల మన ఆర్టరీస్ అంతా నేరో అయిపోతాయండి, అక్కడ ఫ్యాట్ అంతా డిపోజిషన్ అయిపోతుంది. పొట్ట ఎక్కువ ఉండి ఏమవుతుంది, మన పురుషాంగం మీద ప్రెషర్ వచ్చి ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. సో ఈ ఒబేస్ ఉండే వాళ్ళు పొట్ట ఎక్కువ ఉంటుంది, పొట్ట ఎక్కువ ఉండడం వల్ల మన పురుషాంగం మీద ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ పడి అక్కడ ఉండే నరాలు ఆర్టరీస్ వీక్ అయిపోతాయి. వీక్ అయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి దాని కంపల్సరీ ఒబేస్ ఉండే వల్ల ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నేను కంపల్సరీ నా ప్రతి పేషెంట్కి కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ చేయమంటాను. ఒబేస్ అంటే మీరు 70 కిలో ఉండి మీకు ఇంత పెద్ద పొట్ట ఉందనుకోండి, అప్పుడు కూడా మీకు ప్రాబ్లం వస్తుంది. సో ఫస్ట్ పొట్ట తగ్గించండి. సో పొట్ట తగ్గిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది అవుతుంది. ప్లస్ ఇంకోటి, సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు ఇది కామన్ గా ప్రాబ్లం ఉంటుంది. అవును, సిట్టింగ్ జాబ్, అందుకే కదా సిట్టింగ్ జాబ్ ఉండే వాళ్ళు కంపల్సరీ 1 గంట 2 గంటలు కొంచెం వాక్ చేస్తూ ఉండాలి, నడుస్తూ ఉండాలి. డైలీ మార్నింగ్ 1 గంట ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఇలాంటిది ఫాలో చేస్తే న్యాచురల్గా మనము దీని నుంచి బయటకు రావచ్చు. సో అలా నేను అలా నా పేషెంట్కి ఇవన్నీ చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఫస్ట్ నువ్వు ఇవన్నీ ఫాలో చేసుకొని దాని తర్వాత నువ్వు రా అంటే ఇవన్నీ ఫాలో చేయి, మంచి చెప్పాను కదా స్మూతీ, అది తాగి ఒక 1 మంత్ ఫాలో చేసినాక తర్వాత నా దగ్గర రా, అప్పుడు నీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందని కౌన్సిలింగ్ ఇస్తాను. వితౌట్ ఎనీ మెడికేషన్ ఇవ్వకుండానే ఫస్ట్ చేస్తాను. ఆ 1-2 నెల వాడినాక పేషెంట్ వచ్చేసి సార్ వితౌట్ మెడిసిన్ నాకు 2 నెలలోనే చాలా బాగుంది సార్, మెడిసిన్ అవసరం లేదు సార్, మీ కౌన్సిలింగ్ పనిచేసిందని ఇది చేస్తారు. నిజంగా సార్, ఇలా చెప్పే డాక్టర్స్ ఎక్కడ ఉన్నారు సార్? నిజంగా మీరు నిజంగా అంటే ఇంట్లో హోమ్ రెమెడీ చెప్పి హోమ్ రెమెడీ పాటించి తర్వాత రండి అని చెప్పేసి అంటున్నారు. షూర్గా ఎందుకంటే ప్రతి దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు సార్. ఇప్పుడు ఉండే ప్రతి జబ్బుకి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇవన్నీ మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలు, ఏ రోగాలు రావు. అది చేంజ్ చేసుకోండి, తర్వాత మందులు వాడండి. ఓకే సార్, నిజంగా సార్ మీరు నైట్రిక్ ఆక్సైడ్ మనకి ఎంతవరకు అవసరం అని చెప్పి చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైం సార్ హోమ్ రెమెడీ ఎంత బాగా చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి చాలా, అంటే వాడిన తర్వాత రమ్మంటున్నారు. కంపల్సరీ ఈ అవకాశాన్ని కౌన్సిలింగ్ అయితే కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్. నేను ఫస్ట్ లోనే చెప్పాను, ఒక మంచి టెక్నిక్ చెప్తాను. బోనస్ పాయింట్ లాగా అండి ఇది. ఎందుకంటే ఇలాంటి మెథడ్ ఫాలో చేయడం వల్ల చాలా పేషెంట్స్ బెనిఫిట్ వచ్చింది. అంటే దీన్ని మనము ఒకటి స్టార్ట్ టెక్నిక్ అంటే మీరు ఇంటర్ కోర్స్లో ఉన్నారు, మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఎజాక్యులేట్ అవుతానని. సో ఇప్పుడు స్పర్మ్ బయటకు వస్తుందని మీకు తెలిసిపోతుంది. ఆ టైంలో బయట తీసేసి ఒక 10 సెకండ్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేయడం వల్ల మీ పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే స్టాప్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ వచ్చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేసి
మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అలా ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ టెక్నిక్ ఫాలో చేసి 1 మినిట్లో అవుట్ అయ్యే వాళ్ళు 3 మినిట్స్ 5 మినిట్స్ వాళ్ళకి కూడా అయింది ఉంది. ఓకే. రెండోది పాజ్ స్క్వీజ్ టెక్నిక్. పాజ్ స్క్వీజ్ టెక్నిక్ ఓకే. అంటే కరెక్ట్ టైంలో ఎజాక్యులేట్ అయ్యే టైంలో అంటే బయటకు వచ్చే టైంలో స్టాప్ చేయండి, బయటకు తీసి మన పురుషాంగాన్ని టిప్ ఆఫ్ ద పీనస్ని స్క్వీజ్ చేయండి. ఓకే. ఆ స్క్వీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒక 10 సెకండ్స్ స్క్వీజ్ చేసి పట్టుకొని ఉండండి. పట్టుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ నర్వ్ అనేది నంబ్ అయిపోతుంది. ఓకే. నర్వ్ అనేది నంబ్ అయి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఆ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ 3 మినిట్ 5 మినిట్స్ వరకు మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేతి 10 సెకండ్ పెట్టుకోండి, ఏమవుతుంది, తిమ్మిర్లు వస్తాయి. ఓకే. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగి. సో ఓకే. సడన్ గా వదిలేయడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ రష్ ఆఫ్ బ్లడ్ ఫ్లో వస్తుంది. సో ఈ 2 టెక్నిక్. ఇంకోటి కొందరిలో ఏమవుతుందంటే ఒకే పొజిషన్ లో ఉండడం వల్ల కూడా అది అవుతుంది. సో మీకు అవుట్ అయ్యే టైంలో పొజిషన్ చేంజ్ చేయండి. ఆ పొజిషన్ చేంజ్ చేయడం వల్ల కూడా మీ టైం పీరియడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో న్యాచురల్గానే ఈ మెథడ్ ఫాలో చేయడం వల్ల కూడా మీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. సరే, ఇది నార్మల్ కానీ చాలా జనాలకి తెలీదు, ఎందుకంటే ఎవరితో డిస్కస్ చేయరు వాళ్ళు. నిజంగా సార్, ఈ రోజు మన ప్రేక్షకులు చాలా వరకు టెక్నిక్స్, మంచి హోమ్ రెమెడీ, హోమియోపతి మెడిసిన్, అవునండి. మీ కౌన్సిలింగ్ కూడా ఈరోజు మన ప్రేక్షకులకు విన్నారు. కంపల్సరీ డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి ఇంకొంచెం అడ్వాన్స్డ్గా. అవునండి. ఇంకా ఎందుకంటే మనం ఇంకా అడ్వాన్స్గా ఇంకా మంచిగా గంటలు కౌన్సిలింగ్ ఇచ్చి మనం ఇది చేయొచ్చు, డయట్ అన్నీ చెప్పొచ్చు వాళ్ళకి. షూర్ సార్, తప్పకుండా మిమ్మల్ని కలుస్తారు, ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.